అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీడియోస్ 777 తెలుగు న్యూస్. సృష్టికి మూలమైనది అమ్మ. ఆ సృష్టి అస్తవ్యస్తం కాకుండా కొనసాగడానికి తోడ్పడేది గోవు. గోవును రక్షిద్దాం. క్రిమి కీటకాలతో పాటు వైరస్సులను తరిమి కొడదాం. సుఖశాంతులతో జీవిద్దాం. మానవ మనుగడతో పాటు సర్వకోటి ప్రాణి రక్షణకు నాంది పలుకుదాం. మన భారతదేశం ఎంతో మంది పేదలు, నిరుపేదలు నివసించే దేశం. కరోనా వచ్చినప్పుడు గోమాత లేకుంటే ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయేవారో చాలా మందికి తెలియదనే చెప్పుకోవచ్చు. మానవులకు, సంచరించే జీవులకు ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ ను స్వీకరించి తిరిగి ప్రకృతికి ఆక్సిజన్ అందించే ఏకైక ప్రాణి గోవు. ఆ గోవు మూత్రం పోసిన ప్రదేశం నుంచి కొన్ని మీటర్ల వరకు వైరస్ జీవించి ఉండలేదనేది ఎంతమందికి తెలుసు? వాకిట ముంగిళ్లలో కళ్ళాపి చల్లి ముగ్గు వేస్తాం. ఆ కళ్ళాపి చల్లేది గోవు లేక వృషభం పేడతోనే చల్లాలని మన పెద్దలు చెబుతారు. ఎందుకంటే క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండడానికి కారణం గోవు యొక్క పేడ, మూత్రం మాత్రమే. ఇంతకు ముందు కరోనా విషయమై చెప్పుకున్నాం కదా. మీరు అక్కడక్కడ చాలా చోట్ల చూసే ఉంటారు. ఎన్నో వేప చెట్లు మృతి చెందాయి. వేప చెట్టుకు వైరస్ ను లాక్కునే స్వభావం ఉందని, అందువల్లే ఆ వేప చెట్లు మృతి చెందాయని అనుకుంటుంటారు చాలా మంది. అదే నిజమైతే మనల్ని రక్షించడానికి అలా జరిగి ఉండొచ్చని ఎంతమందికి తెలుసు? అంతెందుకు, మన దేశంలో వేప చెట్టు, తులసి మొక్క, గోమాత లేకుంటే కరోనా వచ్చిన సమయంలో మన దేశంలో జనాభా సగానికి సగం పైనే కాలగర్భంలో కలిసిపోయేవారని నా అభిప్రాయం. మనం జీవించాలంటే ఆహారం ప్రప్రథమం. ఆహారం పండే పంటలు తెగుళ్లు బారిన పడకుండా పండాలంటే గోమూత్రం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ విషయం మీకు తెలుసా? గోవు శరీరంపై అరిచేతితో నిమిరితే పక్షపాతం మన దరిదాపుల్లో కూడా రాదని ఎంతమందికి తెలుసు? గోవు పాలు, గోవు పెరుగు, గోవు నెయ్యి, గోమూత్రం, గోవు పేడ ఇవి మన జీవనానికి మూలాధారమని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు డబ్బులు, ఆభరణాలు, ఆస్తులు ఉంటేనే ధనికుడు అంటున్నారు. పూర్వకాలంలో ఎన్ని గోవులుంటే అంత ధనికుడని భావించేవారు. ఆ విషయం ఎంతమందికి తెలుసు? అది కూడా ఎందుకో తెలుసా? గోవు ఉన్న ఇంట సిరుల పంటే అంటే బంగారు, డబ్బు పండదు. మనం రోగాల బారిన పడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తాం. అంతకన్నా ఐశ్వర్యం మరొకటి ఉందంటారా? చాలా మంది గోవధను నిషేధించాలని పోరాడుతున్నారు. అది వారి స్వార్థం కాదు, మానవులతో పాటు సకల కోటి ప్రాణి మనుగడకు నాంది పలకడం అంటారని ఎంతమందికి తెలుసు? ఈ సృష్టిలో అమ్మ తర్వాత అమ్మ లాంటిది గోవు. ఇప్పుడు ఏవో తక్కువ ధరలకు లభిస్తున్నాయని రోడ్లకు ఇరువైపులా రకరకాల పిచ్చిల మొక్కలను పెంచుతున్నారు. పూర్వకాలంలో మానవ మనుగడకు సమృద్ధిగా ఉపయోగపడే రావి, వేప, మర్రి, మామిడి ఇలా అనేక మహత్తరమైన వృక్షాలను పెంచేవారు. అలా పెంచడం వల్ల వాటికి పండే పండ్లను ఎన్నో పశుపక్షాదులు స్వీకరించి పంట పొలాలను నాశనం చేసే చీడ పీడలను చంపి తినేటివి. ఇప్పుడు ఆ పశుపక్షాదులకు ఆహారమే లేకుండా చేస్తున్నాము. ఇది ఎంత మాత్రం సమంజసమో ఎప్పుడైనా ఆలోచించారా? మనమే కడుపు నిండా తింటే సరిపోతుందా? మనతో పాటు ఎన్నో ప్రాణులను సృష్టించాడు ఆ భగవంతుడు. వాటికి ఆహారం ఎలా? మనతో పాటు అవి బ్రతికి ఉంటే గాని మనకు మేలు జరుగుతుంది, లేకుంటే జరిగేది కీడే అని ఎంతమందికి తెలుసు? పూర్వకాలంలో ఆ మహత్తరమైన వృక్షాలతో పాటు ఎన్నో గోవులు ఉండేవి. అందువల్ల ఎటువంటి జబ్బులు దరిచేరేవి కావు. ఇప్పుడు మన ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశంలోనే కాదు లోకమంతా కూడా దాదాపు ప్లాస్టిక్ మయమే. అందుకే ఎన్నో రకాల క్యాన్సర్లు, ఎన్నో రకాల అంటువ్యాధులు, ఎన్నో రకాల వైరస్లు ప్రబలమై సకల కోటి ప్రాణి మనుగడకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఈ అడ్డుకట్టను తొలగించాలంటే మరలా వెనక జరిగిపోయిన రోజులలో ఉన్నటువంటి జీవన విధానాలు తప్పవనే చెప్పుకోవచ్చు. ఆ జీవన విధానాలలో ముఖ్యమైనది గోవు. ఎందుకంటే గోవు సకల జీవకోటి ప్రాణదాతే కాదు, సకల జీవకోటి జీవనానికి ఆహారాన్ని అందించేలా సమృద్ధిగా పంటలు పండే దానికి తోడ్పడే అమ్మ లాంటిది గోవు. గోవుతో పాటు వేప, తులసి, మామిడి, నేరేడు, మద్ది, మర్రి ఇలా అనేక రకాల మహత్తరమైన వృక్షాలను పెంచడం అనేది మానవ మనుగడకు తోడ్పడమే. ఇలా ఎన్నో రకాల వృక్షాలు, పంటలు పెరిగి సమృద్ధిగా పండాలంటే భూమి సారవంతమై ఉండాలి. ప్లాస్టిక్ నుంచి రిలీజ్ అయ్యే వ్యర్థాలను సైతం కనుమరుగయ్యేలా చేస్తుంది గోమూత్రం, పేడ. ఇంత మహత్తరమైన శక్తి గోవుకు మాత్రమే ఉందని నాకు తెలుసు. ఆ విషయం మీలో ఎంతమందికి తెలుసు? గోమాత వల్ల భూమి ఎన్నో విధాలుగా సారవంతమై సమృద్ధిగా పంటలు పండి మనం జీవించడానికి కారణం అవుతుంది.
ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నాకు తెలిసిన కాడికి కొద్దిగా మాత్రమే చెప్పాను. ఇప్పుడు మీరేమంటారో, మీకెంత తెలుసో చెప్పండి. నేను ఇంకా తెలుసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, గోవును రక్షించాలా వద్దా? గోవును రక్షించుకుంటే మనం జీవించడానికి సులభతరం అవుతుంది. గోవును వధిస్తే మనతో పాటు సర్వకోటి ప్రాణి మనుగడకు కష్టతరం వాటిల్లడమే కాదు, సృష్టి నాశనం అయిపోయేందుకు మెండుగా అవకాశాలు లేకపోలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ నేను చెప్పేది తప్పైతే మన్నిస్తారని, సత్యమైతే స్వీకరించి ఆచరిస్తూ అవలంబించాలని కోరుకుంటున్నాను. అందరి క్షేమం కోరి ముందుకు అడుగులు వేస్తున్న మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన VDS 777 తెలుగు న్యూస్ అధినేత మీ లక్ష్మీ వెంకట నరసారెడ్డి. ఇది కాంక్రేజు, జెర్సీ, గిరి అన్ని జాతులు ఉన్నాయి. నన్నే మనవు అట్లాడికి తీసుకొచ్చేస్తా. ఒంగోలు, జెర్సీ, హెచ్ఎఫ్, తార్పాలు, షాహివాలా, గిరి, కాంక్రేజు, పొంగనూరు, తర్వాత వచ్చేసి ఇంకా జల్లికట్టావు. ఇట్లా ఇదో ఒక ఇన్ని ఆవులు ఉన్నాయి. ఎనుములు, ముర్రా జాతి ఎనుములు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? ఉంటాయి ఒక 150 ఆవులు. ఈ ఎక్కడి నుంచి తెచ్చమ్మా? రాజస్థాను, బెంగళూరు, చింతామణి, పొంగనూరు, మళ్ళీ ఒంగోలు అని తెచ్చుకో. ఇవి మీరు ఇది సాకునే దానికి ఉపయోగించారా? ఏదన్నా లేదు, మేము సాకానికి కటింగ్ పోయేటి అట్లా తెచ్చుకున్నాం. అంటే కటింగ్ పోయే మీరు తెచ్చుకొని మేము సాక్కుంటా ఉంటాం. గోమూత్రాన్ని సేకరించేందుకు ఏర్పాటు చేసిన నొయ్యి, గోమూత్రం వచ్చేలా కాలువ, అవన్నీ పెట్టుకోలేదు కానీ అట్టున్నాయి అనుకో. ముర్రా జాతి దున్నపోతుమా? ముర్రా జాతి మరి ఎన్ని లీటర్లు ఇస్తుంది మా పాల? ఇది 5 లీటర్లు ఇస్తుంది. 5 నుంచి 6 రోజుకి వచ్చేసి 10 లీటర్లు ఇస్తుంది. రోజు 10 లీటర్లు. ఇంజక్షన్లు ఏమన్నా వేస్తారమ్మా? దేనికి అంతా గుళ్ళు ఉంది. దేనికి ఇంగ్లీష్ లేదు. ఇది కార్పాల్ అంటే అదొక జాతి, అదొక బ్రీడ్, రాజస్థాన్ బ్రీడ్. ఇది కాంక్రేజ్, కాంక్రేజ్ ఆవులు ఉన్నాయి కదా. ఒక 7 ఆవులు ఉన్నాయి. సైడా మట్టి కొట్టేసినాము. ఇంకా మట్టిగా లేకుండా కానీ వైట్ నీళ్ళు కానీ ఉంటే ఇంకా తెల్లగా వస్తాయి. మళ్ళీ ఇక్కడ మునుగుతాయా? ఆడ మునిగి ఇక్కడికి వచ్చి మునుగుతాయి.